అందరికి నమస్కారం. దేశీయంగా అసంఘటిత రంగంలో అన్ఆర్గనైజ్ సెక్టర్ అంటే భద్రత లేనటువంటి రంగాలలో ఏ రంగాలలో అంటే ఏ సంస్థల్లో ఏ పథకాలలో ఎంతమంది పేర్లు నమోదు చేసుకున్నారు అనే విషయానికి సంబంధించి రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంటు ఈ శ్రమ పోర్టల్ తీసుకొచ్చింది. అందులో భాగంగా భారతదేశంలో మొదటి ప్లేస్ వచ్చి వన్ నేషన్ వన్ రేషన్. సుమారుగా 23 కోట్ల మంది ప్రజలు ఈ వన్ నేషన్ వన్ రేషన్కి సంబంధించినటువంటి ప్రజలు ఇందులో నమోదు చేసుకున్నారు. సెకండ్ ప్లేస్ ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆవాస్ యోజనలో సుమారుగా ఒక 15 కోట్ల మంది దాకా ఇందులో అప్లై చేసుకున్నారు ఆన్లైన్లో. నెక్స్ట్ థర్డ్ ప్లేస్ పిఎం సురక్ష యోజన. సో పిఎం సురక్ష యోజన స్కీము థర్డ్ ప్లేస్లో ఉంది. ఇది సుమారుగా ఒక 8 కోట్ల మంది ఈ పిఎం సురక్షణ యోజన అనే పథకాన్ని అప్లై చేసుకున్నారు. ఇంకా ఫైనల్గా నరేగా ఎన్ఆర్జిఎస్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. సో 2005లో దీన్ని ప్రారంభించారు. పథకం వచ్చింది. 2006 నుంచి ఇది ఎస్టాబ్లిష్ అయింది. ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ఆ కాలంలో ప్రైమ్ మినిస్టర్ ఇండియాకు ఉన్నాడు. సో ఈ 4 పథకాలు ప్రస్తుతము అన్ఆర్గనైజ్ సెక్టర్లో ఎక్కువ మంది పీపుల్ ఇందులో నేమ్స్ అంటే నమోదు చేసుకున్నారు. సో వరుసగా ఒకసారి మనం గమనించినట్లయితే వన్ నేషన్ వన్ రేషన్ కార్డు ఒకటి, ఆయుష్మాన్ భారత్, పిఎం సురక్ష యోజన, ఫోర్త్ నరేగా ఉపాధి హామీ పథకము. ఈ 4 భారతదేశంలో అన్ఆర్గనైజ్ సెక్టర్లో టాప్ 4 పథకాలలో సో ఎక్కువ మంది నేమ్స్ అనేవి నమోదయ్యన్న విషయాన్ని గుర్తుపెట్టుకోండి. థ్యాంక్ యూ.